వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ఆదులు అందరికీ కూడా నమస్కారం. 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి నిండాయి అని అంటే నాకైతే నమ్మశక్యంగా అనిపించటం. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అవడానికి 58 సంవత్సరాలు ఉండేది రిటైర్మెంట్ ఏజ్. తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా ఇప్పుడు తెలంగాణలో 60 సంవత్సరాలు అనుకుంటా, ఆంధ్రప్రదేశ్లో 62 సంవత్సరాలకు పెంచాం. అంటే 62 సంవత్సరాల తర్వాత ఇక మీ పని అయిపోయింది సర్దుకోండి అని చెప్తున్నాం. మన కుటుంబంలో పెద్దలకు కూడా 60 సంవత్సరాలు నిండగానే షష్టి పూర్తి అని చెప్పని ఇక మీరు మాకు ఆశీస్సులు అందించండి చాలే, ఇక నిర్ణయాధికారం మేము తీసుకుంటున్నాం అని చెప్పని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని రిటైర్ చేపిస్తూ ఉన్నారు. కానీ 75 సంవత్సరాల నిండిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇంకొక 3 దఫాలైనా సరే ఈ రాష్ట్రాన్ని నువ్వే పరిపాలించాలి, నీ సేవలే మాకు అవసరం, నీ చేతిలోనే మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా సుస్థిరంగా ఉంటుంది అని చెప్పని ఆయన్ని మాత్రం ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాము అని అంటే దట్ ఈజ్ చంద్రబాబు. చంద్రబాబు ఈజ్ సంథింగ్ స్పెషల్. నేను 2 ఇష్యూస్ చెప్పి ముగిస్తా. 30 సంవత్సరాలు అంటే 1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ 1 వస్తే 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో పాలకుడుగా ఆయన సమాజం మీద చాలా బలమైన ముద్ర వేశారు. ఒక్కొక్క రంగం గురించి మనం చెప్పాలి, విడమర్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు విశ్లేషించాలి అని అంటే ఒక్కొక్క అంశమే కొన్ని గంటల పాటు వివరించి చెప్పగలుగుతాం. అన్నిటి గురించి చెప్పి ఒక 2 ఇష్యూస్ మెన్షన్ చేస్తాను నేను. ఈరోజు తెల్లవారుతూనే మనందరం టీవీలో ఒక వార్త ఫ్లాష్ అవడం చూసాం. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగార్థుల కోసం 16,347 టీచర్ నియామకాల డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది అని చెప్పని. ఈ డిఎస్సి చరిత్ర ఒకసారి చెప్తాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజుల్లో జడ్పీ చైర్మన్ల దయాదాక్షిణ్యాల మీద ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతూ ఉండేది. డబ్బు రాజకీయ ప్రమేయంతో ఆ రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతూ ఉండేవి. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కేవలం మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలి తప్ప ఈ విధమైన రాజకీయ ప్రమేయంతో జరగకూడదు అని చెప్పని అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా డిఎస్సి విధానాన్ని తీసుకొస్తే ఇప్పటికీ ఈ రోజు విడుదలైన నోటిఫికేషన్ 16 డిఎస్సి నోటిఫికేషన్. ఈ 16 డిఎస్సి నోటిఫికేషన్లో అన్న ఎన్టీ రామారావు గారి హయాంలో 3 నోటిఫికేషన్లు అమలు జరిగాయి. వైఎస్ఆర్ గారి హయాంలో 2 నోటిఫికేషన్లు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 1 నోటిఫికేషన్. అంటే ఈ అవుట్ ఆఫ్ 16 6 నోటిఫికేషన్లు 3 ముఖ్యమంత్రుల హయాంలో అమలు జరిగాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2024లో 1 నోటిఫికేషన్ విడుదల చేశాడు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ మూలన అది కూడా షెడ్యూల్ రద్దు చేయటం జరిగింది. మిగిలిన 9 నోటిఫికేషన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అమలు జరిగాయి. ఇవాళ మనం ఐటీ అనేబుల్డ్లో లక్షల ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పుకుంటున్నాం తప్ప 1,80,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగాయి. విద్యా వ్యవస్థని ఇంత బలంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చిన నాయకులు బహుశా నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతే చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి మొత్తం యూనివర్సిటీ క్యాంపస్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ. అటువంటి స్థాయి నుంచి 1999లో ఒకే రోజు 350 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి ₹1 అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ లక్షలాది మంది యువత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు విస్తరించగలుగుతున్నారు అని అంటే దానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 చాలు. అంటే ఈ సమాజం మీద ఎంత బలమైన ముద్ర ఆయన వేశారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామాలకు ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సాంకేతిక విద్య అవసరాన్ని గుర్తించి రాబోతున్న ప్రపంచవ్యాప్తంగా రాబోతున్న మార్పు చేర్పులను గుర్తించి ఆ అవకాశాలు అందుకోవడానికి కావాల్సిన భూమిక ఆ కాలేజీల నిర్మాణాన్ని ప్రోత్సహించింది, అవకాశం కల్పించింది. ఇంజనీరింగ్ విద్యని గ్రామీణ ప్రాంత రైతు కూలీ పిల్లల చేరుకు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు కాదు, మనం చూస్తూ ఉండగానే రేపటి రోజున మన పిల్లలు కూడా
ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ మనందరి తరపున వారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.